కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం గంటల వ్యవధిలోనే చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ 2.08 లక్ష రూపాయలు విలువైన బంగారు తాడు స్వాధీనం పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన చైన్ స్నాచింగ్ కేసును టౌన్ పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2.08 లక్ష రూపాయలు విలువైన బంగారు తాడుతో పాటు నేరానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు అని, ఈ నెల ఆగస్టు 8, 2026న మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లపు వీధిలో ఒక దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలు కమల అనే మహిళ మెడలోని బంగారు తాడును గుర్తుతెలియని వ్యక్తి బలవంతంగా తెంపుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సిఆర్ నో 146/2026 US 307 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శ్రీ జె. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మహంతి కిషోర్ కుమార్ సూచనలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్ పర్యవేక్షణలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని కుమ్మరి రాజేంద్ర ప్రసాద్, 55, తండ్రి సూర్యారావు, గ్రామం పవరం, సామర్లకోట మండలం గా గుర్తించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు అని అన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు 16 గ్రాముల బరువున్న సుమారు రూ. 2,08,000 విలువైన బంగారు తాడు. నేరానికి ఉపయోగించిన AP 39 ND 3833 నెంబర్ గల యాక్టివా బైక్. కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసిన దర్యాప్తు అధికారి సబ్ ఇన్స్పెక్టర్ డి. లోకేష్ మరియు ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ జె. బిందు మాధవ్, ఐపీఎస్ అభినందించారు. పోలీసుల హెచ్చరిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా ప్రయాణించే సమయంలో విలువైన ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. మెడలో ఉన్నటువంటి బంగారపు తాడుని గుర్తు తెలియనటువంటి వ్యక్తి స్కూటీ వేసుకుని వచ్చి దొంగిలించుకుని తీసుకుపోవడం జరిగింది. వెంటనే మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 146/2026 అండర్ సెక్షన్ 307 BNS. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ ఉత్తర్వుల ప్రకారంగా కూడా కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆ ప్రత్యేక బృందాలలో అలాగే అడిషనల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో లోకేష్, అలాగే టౌన్ ఎస్ఐ గారు మణికుమార్, అలాగే క్రైమ్ టీమ్, అలాగే సిసిఎస్ కూడా వచ్చి ఎస్పీ సారు వెంటనే పట్టుకోవాలనేటువంటి మాకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించండి, తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూడండి అనేటువంటి చెప్పిన వెంటనే రైతులు తెల్లవారులు చూసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరైతే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మాకు ఒక మోటార్ సైకిల్ తటస్థపడడం జరిగింది. దాన్ని సంబంధించినటువంటిది ముద్దాయి కూడా అడ్రస్ ట్రేస్ చేయటం, ఎవరైతే ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే మనకి రాజేంద్ర ప్రసాద్గా గుర్తించటం, వెంటనే దొంగిలించినటువంటి ప్రాపర్టీని, తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇది మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ ఐపీఎస్ గారు కూడా ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి ఈ ప్రత్యేక బృందాలని ప్రశంసించడం కూడా జరిగింది. అంటే స్నాచింగ్ ఏదైతే ఒంటరి మహిళలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు
టార్గెట్ చేసేటువంటి వ్యక్తులు అన్నమాట. అలాగే దీనికి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది మేము పదే పదే చెప్తూ ఉంటాం. మన పిఠాపురంలో కూడా షాపులో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రధాన కూడలలో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సీసీ కెమెరాల వల్ల కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేటువంటిది అన్నమాట. ఆ టెక్నాలజీని ఉపయోగించి మేము ఈ కేసు అనేటువంటిది త్వరగా చేయగలిగామనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడైతే ఈ షాప్స్ ఉన్నాయో లేకపోతే ఒక స్ట్రీట్స్ ఉన్నాయో ఆ స్ట్రీట్లోని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు సీసీ కెమెరాలు కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక ఎవరైతే ఈ చెడు నడవటానికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా అయినప్పుడు కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అలాగే షాపు ఓనర్స్ కూడా మేము పదే పదే చెప్తూ ఉంటాం, వాచ్మెన్స్ని పెట్టండి, సర్వలెన్స్ సిస్టమ్ అనేటువంటి ఉంటుంది. అలాగే నైట్ తిరగటానికి గుర్కా సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోండి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఏది ఏమైనా కానీ ఈ కేసు అనేటువంటిది త్వరితగతిలో మా ఎస్పీ గారు చెప్పడం వల్ల త్వరితగతిలో చేసామనేటువంటిది కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. చేసినటువంటిది దగ్గర నాన్తాడు ఇది 16 గ్రాములు 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ అన్నమాట. దీంతో పాటుగా ఏదైతే ముద్దాయి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్తో పాటుగా సెల్ ఫోన్ ఒకటి తన దగ్గర నుంచి రికవరీ చేసాం. ఈ ముద్దాయి కూడా ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కింద రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు.